అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు భిక్ష చేసే సమయంలో కొన్ని పద్ధతులను పాటిస్తారు. అయ్యప్ప స్వామికి 5 నైవేద్యాలుగా అక్కడ వండిన వంటలను పక్కకు పెట్టి నీటితో స్వామివారికి ఆ భిక్షను స్వాగతిస్తారు. ఈ అయ్యప్ప స్వామి వారికి ఇష్టమైనటువంటి స్వీటు, ఆయనకి చక్కెర పొంగలు, అదేవిధంగా ఏదైనా స్వీటు వారికి ఇష్టమైనది. మేము ఈ అన్న వితరణలో కార్యక్రమంలో భాగంగా చాలామందికి అన్నదాన కార్యక్రమంలో చేస్తూ ఈ 11 రకాల అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దానికి సంబంధించి చాలా నిష్టగా ఇక్కడైతే నిష్టతో చేస్తాం కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి భిక్ష చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మనం భిక్ష చేసేటప్పుడు స్వామివారికి సమర్పించే అన్ని రకాలు కూడా కొంచెం కొంచెం తీసి దాన్ని బండపైన పెడతా ఉన్నాము. కింద పెట్టుకోకుండా దాన్ని మన ప్లేట్లోనే ఉంచుకొని లాస్ట్లో వాటిని దాన్ని మనమే ఆరగిస్తే కూడా స్వామివారు ఆరగించినట్లుగా ఉంటుంది. కాబట్టి మనం మాలలు వేసుకున్న వాళ్ళందరూ దయచేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. స్వామి ఇక్కడ ఈ అన్న వితరణ భిక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వండేటువంటి అయ్యప్ప మాల లేదంటే శివమాల వేసుకున్నటువంటి భక్తులు మాత్రమే ఈ అన్నదానాన్ని వంట చేస్తూ ఉన్నారు. ఆ వంటలో కనీసం మనం ఏదన్నా హెల్ప్ చేయడానికి కూడా ఈ కూరగాయలు అయితేనేమి అవైతేనేమి ఏదన్నా కానీ ఏదన్నా మాల వేయిన వాళ్ళు కూడా వాళ్ళు స్నానం చేసి వచ్చి ఇంట్లో శుభ్రత ఉన్న వాళ్ళు వచ్చి కట్ చేయడం కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ భిక్ష కార్యక్రమంలో భాగంగానే ఈ వంటవారు అదేవిధంగా వడ్డించేవారు అందరూ కూడా అయ్యప్ప స్వామిలో ఉంటారు. దాంట్లో మేము ముఖ్యమైనది ఏమంటే ఈ వంటకాల్లో ఉల్లి అదేవిధంగా ఎల్లిపాయలు వీటిని అన్నిటినీ కూడా నిషేధించబడ్డాయి. ఎందుకంటే కనుక ఇక్కడ ఉల్లిపాయలు ఎల్లిపాయలు వేయకోకుండా నీట్గా చేస్తూ ఉన్నారు. ఆ దాంట్లో చేసిన భాగంలోనే ఈ స్వామివారికి సమర్పించేటువంటి అయ్యప్పలు మేము ప్లేట్లో అన్నీ వడ్డించిన తర్వాత దాన్ని తీసుకొని కూర్చొని స్వామివారికి నీటితో వారికి ఆహ్వానం చెప్పుతూ దాంట్లో మనం చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ఈ ప్లేట్లో తీసి పెడతాం స్వామి. కొంతమంది స్వాములు ఏం చేస్తారంటే ఇంతకు మునుపు బండ మీద పెట్టేవాళ్ళు వద్దు స్వామి అలాంటిది పెట్టకూడదు మన ఉద్దేశంతో అన్నీ తీసి ప్లేట్లోనే పెట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత వాటిని కూడా మనం పడేయకోకుండా అదే భిక్షను కూడా లాస్ట్లో స్వామి ఎవరైతే తింటున్నారో ఆ భిక్షను కూడా వారే ఆరగిస్తే కూడా స్వామివారికి సమర్పించినట్టుగా ఉంటుందని మనవి చేస్తున్నాం అందరికీ కూడా.